Hi everyone, welcome to Haravali Technologies. Myself Kanchan Srija. So ఈ వీడియోలో BPO అంటే ఏంటి, BPOలో మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి, BPOలో జాబ్ చేసే వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ BPOలో చేసే వారికి ఎలాంటి స్కిల్స్ అనేటివి కావాలి, అండ్ అలాగే BPO జాబ్ అనేది చేస్తే అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి. సో వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ మనకి BPO యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అని అర్థం. డాటా ఎంట్రీ కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే అకౌంటింగ్ కావచ్చు. సో ఈ వర్క్స్ అన్ని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా చేస్తే దీన్ని BPO అని అంటుంటారు. సో మనకి BPO జాబ్ వచ్చేసి మనకి 2 టైప్స్ గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ BPO జాబ్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్ ఆఫీస్ BPO జాబ్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్రంట్ ఆఫీస్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ బ్యాక్ ఆఫీస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఎవరైతే ఫ్రంట్ ఆఫీస్ BPO జాబ్ అనేది చేస్తుంటారు కదా, వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ ఆఫీస్ BPO జాబ్ లో ఏంటంటే కస్టమర్ సపోర్ట్ కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, సేల్స్ అండ్ టెలిమార్కెటింగ్ ఉంటుంది, అలాగే హెల్ప్ డెస్క్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్రంట్ ఆఫీస్ BPO జాబ్ లో అయితే ఉంటాయి. కస్టమర్ సపోర్ట్ యొక్క వర్క్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ ఎంక్వైరీస్ కావచ్చు, లేదంటే కంప్లైంట్స్ ఉంటాయి కదా, త్రూ ఫోన్ కావచ్చు, చాట్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ సపోర్ట్ యొక్క వర్క్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్ట్ లేదంటే సర్వీస్ ఉంటుంది కదా, వాటిలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ అనేటివి వస్తే వాటిని అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళు సో ఏంటంటే ప్రొడక్ట్ కావచ్చు, లేదంటే సర్వీస్ ని సేల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో హెల్ప్ డెస్క్ వాళ్ళు చేసే వర్క్ వచ్చేసి ఏంటంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ నుండి ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం. సో ఇవి వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ BPO జాబ్స్. సో మనం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఆఫీస్ BPO జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు ఏముంటాయి, వాటి గురించి అయితే కంప్లీట్ గా తెలుసుకుందాం. సో మనకి బ్యాక్ ఆఫీస్ BPO జాబ్ వచ్చేసి మనం డైరెక్ట్ గా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం అనేది అయితే ఉండదు. ఇందులో డాటా ఎంట్రీ ప్రాసెసింగ్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ HR సర్వీసెస్ కావచ్చు, ఫినాన్షియల్ అండ్ అకౌంటింగ్ కావచ్చు, IT సర్వీసెస్. సో ఇలాంటి జాబ్స్ అన్ని కూడా మనకి ఈ బ్యాక్ ఆఫీస్ BPO లో అయితే ఉంటాయి. డాటా ఎంట్రీ అండ్ ప్రాసెసింగ్ జాబ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ కోసం డేటాని మేనేజ్ అండ్ ప్రాసెస్ అనేది అయితే చేస్తుంటారు. హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ అంటే HR సర్వీస్ లో ఏంటంటే పేరోల్ కావచ్చు, లేదంటే రిక్రూట్మెంట్ కావచ్చు, అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ వర్క్ అనేది అయితే ఈ HR సర్వీస్ లో చేస్తుంటారు. తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ లో ఏంటంటే ఫినాన్షియల్ టాస్క్ అయినా ఫినాన్షియల్ అనాలిసిస్ కావచ్చు, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్ గురించి అయితే ఈ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ లో అయితే చూసుకుంటారు. నెక్స్ట్ IT సర్వీస్, IT సపోర్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. సో వీటన్నిటి గురించి ఈ IT సర్వీసెస్ వాళ్ళైతే చూసుకుంటారు. డాటా ఎంట్రీ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, అలాగే IT సర్వీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్యాక్ ఆఫీస్ BPO కిందకి అయితే వస్తాయి. అండ్ అలాగే హెల్త్ కేర్ BPO ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది, అకౌంటింగ్ BPO కూడా ఉంటాయి. BPO జాబ్ అనేది ఏ బ్రాంచ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినా కూడా ఈ BPO జాబ్ అనేది అయితే చేయొచ్చు. BPO జాబ్ చేయడానికి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్స్ తో మాట్లాడడానికి వర్బల్ స్కిల్స్ అనేటివి ఉండాలి, అండ్ అలాగే టెక్నికల్ స్కిల్స్ అనేటివి ఉండాలి, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటివి కూడా ఉండాలి, అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి, అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా మనకి BPO జాబ్ చేయడానికి అయితే రిక్వైర్ అవుతాయి. సో మనకి BPO జాబ్ లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూసేద్దాం. అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ ఎక్స్‌ప్లోజర్ ఉంటుంది, ఫ్రెషర్ కి ఈజీగా జాబ్ అనేది వస్తుంది, అలాగే స్కిల్స్ అనేటివి కూడా చాలా బాగా డెవలప్ అనేది చేసుకోవచ్చు. BPO సెక్టార్ లోనే జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. లేదనుకుంటే IT సైడ్ స్విచ్ అవ్వాలనుకుంటే కూడా టెక్నాలజీస్ అనేటివి కూడా నేర్చుకొని వెళ్ళొచ్చు. ఒక ఫ్రెషర్ కి కెరియర్ గ్యాప్ అనేది ఉండకుండా ఈ BPO జాబ్ అనేది అయితే చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ అనేటివి చూసుకుంటే అయితే మనకి స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ అనేటివి ఉంటాయి, వీకెండ్స్ లో వర్క్ అనేది ఉంటుంది, వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్. సో ఇవి వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో BPO అంటే ఏంటి అనే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా జాబ్స్ గురించి కావాలనుకున్నా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.